వెల్కమ్ టు యాత్ర స్పెషల్. మీరు చూడబోయేది గణగాపూర్ దత్తక్షేత్రం. ఆత్మీయతకు సంబంధించి విశ్వాసమే దేవుడు. శివుడు, విష్ణు, బ్రహ్మ ఇంకా వేలాది మంది దేవులను నమ్మడం అవిశ్వాసమే. ఒక తీర్థస్థలి మీద నమ్మకం ఉండవచ్చు, అంతేకాదు బతుకంతా ధర్మ ప్రచారకు వెచ్చించిన జోగులను కూడా దేవులుగా భావించడం కూడా అవిశ్వాసమే. ఇప్పుడు మీరు చూస్తున్నది గణగాపూర్ దత్తక్షేత్రం. ఈ క్షేత్రం కర్ణాటకలోని కలిబుర్గి, గుల్బర్గా జిల్లాలోని గణగాపూర్ నందుగలదు. ఇది హైదరాబాద్ నుండి సుమారు 266 కిలోమీటర్ దూరం ఉంది. 1427 సంవత్సరంలో యక్షముల్లా అనే రాజు ఈ క్షేత్రాన్ని భీమా, అమర్జా నదుల సంగం సమీపాన నిర్మించారని. ఇది సంప్రదాయ హిందూ దేవులకు సంబంధించిన గుడి కాదు, కానీ దత్తాత్రేయుడు తన మహిమలు చూపిన స్థలం ఇది. గణగాపూర్ అనేది దత్తాత్రేయ రెండో అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామికి సంబంధించిన క్షేత్రం. స్వామివారు 1378 సంవత్సరంలో జన్మించినట్లుగా మరియు వారు చివరి 23 సంవత్సరములు ఈ క్షేత్రములో ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉంటాయి, విగ్రహం ఉండదు. తను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమని విశ్వాసం కాబట్టి ఆ 3 దేహాలతో కూడిన విగ్రహం ఉంటుంది. గోడకున్న ఒక కిటికీ వంటి రంధ్రం నుంచి లోపలికి చూడాలి. అక్కడ స్వామివారు విగ్రహము, పాదుకులు దర్శనమిస్తాయి. శ్రీ గురు చరిత్ర పుస్తక ప్రకారం శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు ఈ క్షేత్రములు శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉంటారని దృఢంగా చెప్పారు. ఈ క్షేత్రములో పాదకుల రూపంలో భక్తుల కోరికలు తీర్చే స్వామి దత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దయ్యాలను, భూతాలను వదిలించే క్షేత్రమని పేరొందింది. మనిషిలోని నెగిటివ్ శక్తులను తొలగించి పాజిటివ్ వైపు తీసుకెళ్తుందని ఒక విశ్వాసం. భక్తులకు ఆరోగ్యం, శాంతి, సమృద్ధి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని అనుగ్రహించడంలో అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా భావిస్తారు. మానవుడికి ఊహకు అందని అద్భుతమైన శక్తి ఈ క్షేత్రం ఉందని ప్రతీతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.